యాక్షన్. అరే బాబు, నీ అయ్యా ఇంటికి రాలేదు నాన్న, కొంచెం ఎక్కడున్నావో చూడవా? ఏమమ్మా నాకేం తెలుసు, చదువుకొని. అరే పెద్ద వర్షమే వచ్చేటట్టుంది నాన్న. ఆడికి నా కొత్త అమ్మ వచ్చేస్తాడులే. ఈడొకడు. రాజమ్మా, ఏ రాజమ్మా, ఆ నీళ్ళతో కాలంతో బురద అయిపోయింది. అయ్యా వచ్చేసావా? అబ్బబ్బబ్బబ్బా, కడుపు మలమల మాడిపోతుంది. ఆ పూడే దగ్గర టీయ. ఒరే నాయన, పోతున్నారా? తింటాను నాయన. తొందర తాయ, కడుపు మాడిపోతుంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏంటయ్యా ఇంత యాదైంది ఈ రోజు? అదేనే ఆ వానకు సాలంతా కారేసిందే. గుడ్డు కాదు అలా కట్టి చూస్తాను సిట్ని. ఇంకా ఎన్ని రోజులు ఏంటో మనకి కట్టాలి. పేదోడికి కట్టాలి తప్పవే. ఇదిగో నేను చెప్తున్నా, ఈసారైనా నువ్వు ఆ సేట్కి డబ్బులు ఇచ్చేయాలయ్యా. నువ్వు ఇంటి దగ్గర లేనప్పుడు రోజు వచ్చి డబ్బులు డబ్బులు అని నన్ను సతాయిస్తున్నాడు. సరే సర్లేదే, ఈసారి అలాగే నా డబ్బు కట్టిద్దులయ్యా. ఈ సంవత్సరం పంట కూడా బాగా వచ్చిందే, ఇప్పుడే చూసి వస్తాను. నువ్వు గుర్తు పెట్టుకోవాలి మరి. గుర్తుంటుందిలే. అమ్మా, నేను పట్నం పోయి ఇంట్లో చదువుకుంటానే. అయ్యా ఉంటున్నావా? ఒరే నాయన, మనం మీరు రాజుల మీద అనుకున్నప్పుడల్లా చదివడానికి మనకి ఎందుకురా చదువు? నా మాటని చదువు మానిరా. మన ఫ్రెండ్స్ అందరు పోయి పట్నం చదువుకుంటున్నానమ్మా. నీకు తెలుసు కదా నేను ఎంత బాగా చదువుతాను. ప్లీజే. ఇదిగో అయ్యా ఉంటున్నావా? వినపడింది. వస్తే రాజమ్మ, మన తామ తెలుసు కదండి నీకు. నువ్వే చెప్పావా ఈ సంవత్సరం వరకు ఎలాగే నొప్పు కట్టేయాలని? ఇంక ఇన్ని ఎక్కడ చదివించగలమే? ఒరే నాన్న, నా మాటిని చదువు. ఒరే నాన్న, అనేకమైన ఆశలు ఉంటాయిరా. పేదోడికి ఆశపడే హక్కు లేదు. మన ఇంతే, మన భక్తులు ఇంతేరా నాన్న. నా మాటిని చదువు మానిరా. నాతో పాటు పొలంకి వచ్చిరా. ఉంటావు. చదువు మానేసుకోను. రారా నాన్న. ఎప్పుడు తిన్నారో ఏదైనా గడ్డ కూర్చోరు. గడ్డ ఎప్పుడు తిన్నారో ఏదో. నీ చూడటం మొదటి నాన్న నేను తినిపిస్తాను. నాన్న తింటా. ఒక్క ముద్ద తినాలా? నోరు తెరవరా. ఒక్క ముద్ద తినమ్మా అమ్మ చేతులతో. నేను చంపుకోలేదు. ఏమైంది? నా చేతిలో నేను కొడుకుని చంపుకోలేదు. నిన్ను కొట్టింటే వెళ్ళిపోతున్నావురా. అమ్మా, నాన్న, అమ్మా, అయ్యో అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేశారు? అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి?